So, hey guys, welcome back to the channel. So, before starting, I want to say a few things. మీరు ఇప్పటి వరకు కోడింగ్ ఎక్కడెక్కడ నేర్చుకున్నారో నాకు తెలీదు. ఎంతెంత ఎఫర్ట్ పెట్టి, ఎంతెంత టైం పెట్టి మీరు నేర్చుకోవడానికి ట్రై చేశారో కూడా నాకు తెలీదు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఈ కోర్స్‌కి కనీసం ఒక 1 మంత్ టైం ఇవ్వండి. ఓకేనా? నేను చెప్పబోయే వీడియోస్ ఒక 1 మంత్ చూడడానికి ట్రై చేయండి. కంటిన్యూగా మీకు జస్ట్ 30 డేస్ ట్రై చేయండి అంతే. అర్థమైందా? 30 డేస్. రోజుకి ఒక 2-3 అవర్స్ ఎఫర్ట్ పెట్టండి. నిజం చెప్పండి మిగిలిన టైం అంతా ఎలాగో మీరు ఆడుకుంటారు. కాలేజ్‌కెళ్ళే వాళ్ళైతే కాలేజ్‌లో ఏం చదవరు, ఏడరు ఫుల్‌గా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తారు. అదర్ దాన్ సెమ్ ఎగ్జామ్స్ ఎవడో చదవడన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? రిమైనింగ్ టైమ్‌లో మహా అయితే పబ్‌జీ ఆడతారు, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తారు, లేదా సినిమాలు చూస్తారు. మహా అయితే గర్ల్ ఫ్రెండ్‌తోనో, బాయ్ ఫ్రెండ్‌తోనో చాటింగ్ చేసుకుంటారు అంతే. సో, మిగిలిన టైం అంతా ఎంజాయ్ చేయండి. జస్ట్ మీ డేలో ఒక 2-3 అవర్స్ నేను పెట్టే ఈ వీడియోస్‌ని చూడడానికి ట్రై చేయండి. అది కూడా జస్ట్ ఒక 1 మంత్ చూడండి. 1 మంత్‌కి కూడా మీకు ఎలాంటి రిజల్ట్స్ కనిపించట్లేదు. నేను చేయలేకపోతున్నానని మీకు అనిపిస్తే దెన్ యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ రోల్. అంటే ఈ కోడింగ్ అనేది మీ మీ థింగ్ కాదు. అంటే నేను ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే మీ గురించే చెప్తున్నా. ఒకవేళ మీరు 1 మంత్ గనుక ఇది మీకు ఇంకా అలవాటు అవ్వకపోతే గనక లీవ్ ఇట్. మీకు వేరే ప్యాషన్ ఏదైనా వెతుక్కోండి. మీ లైఫ్ బావుంటుంది. అర్థమైందా? దట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఏదో నాకు వ్యూస్ వస్తాయని చెప్పట్లేదు. 30 వీడియోస్ చూసిన తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయండి అని చెప్పొచ్చు. బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ యువర్ లైఫ్ మ్యాన్. నీ లైఫ్ డ్యామేజ్ అవుద్ది. ఒకవేళ నువ్వు అన్ని డేస్ నువ్వు ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా నీకు రాకపోతే. ఒకవేళ లేదు నాకు ఇందులోనే ఇంట్రెస్ట్ ఉంది. అయినా రావట్లేదంటే అందులోనే ఉండు. అర్థమైందా? ఇంట్రెస్ట్ ఉంటేనే చెయి. ఇంట్రెస్ట్ లేదంటే గనుక 30 డేస్ టైమ్ ఇవ్వు. డైలీ 2-3 అవర్స్ చెయి. అర్థమైందా? యూ కెన్ డూ ఇట్. చాలా టఫ్ ఉంటుంది. బట్ యూ కెన్ డూ ఇట్. ఓకేనా? సో, లెట్స్ బిగిన్ ద షో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ఇన్‌స్టాల్ చేసుకోవాలి కదా! సో, నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. బట్ మీకు కూడా ఇన్‌స్టాలేషన్ ఎలాగో చూపిస్తాను. మీరు చేసేసుంటే గనక చూడండి ఏముంది ఒక 1 మినిట్‌లో అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ఒరాకిల్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో, యూ విల్ గెట్ దిస్ సైట్ రైట్. ఇందులోకి పోండి. ఇందులో జేడీకే 25 ఉంది. జేడీకే 21 ఉంది. గో ఫర్ జేడీకే 21 ఎందుకంటే ఇందులో లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. ఓకేనా? సో, నాదైతే విండోస్ అనమాట. సో, ఐయామ్ గోయింగ్ ఫర్ విండోస్. ఇక్కడ అదే X64 ఇన్‌స్టాలర్ అని ఉంది చూసారా? ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. మిగిలిన 2 ఏంటి బ్రో అంటే దీస్ ఆర్ యూజ్డ్ బై బిగ్ కంపెనీస్ ఆర్ ఏజెంట్స్ అవి బిల్డ్ చేయడానికి వాటికి ఇది వాడతారనమాట. సో, ఇవి మనకు అవసరం లేదు. మనం నేర్చుకునే లాంగ్వేజ్‌కి, డీఎస్ఏ కంటెంట్‌కి దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది ఆపేస్తున్నాను. వన్స్ మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే యూ విల్ గో ఫర్ డౌన్లోడ్స్ లైక్ దిస్. ఓకేనా? ఇక్కడ ఇలా ఉంటుంది. జేడీకే 21 విండోస్ X64 బిన్ అని చెప్పి. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ కొట్టండి. ఓకేనా? ఓపెన్ కొట్టి యెస్ కొట్టండి. లెట్స్ క్లోజ్ దిస్. చూసారా? ది సాఫ్ట్‌వేర్ హాస్ ఆల్రెడీ బీన్ ఇన్‌స్టాల్డ్ ఆన్ యువర్ కంప్యూటర్. వుడ్ యూ లైక్ టు రీఇన్‌స్టాల్ ఇట్? సో, ఇక్కడ మీకేంటంటే ఇలా చూపించదు. మీకు ఇన్‌స్టాల్ చేసుకోమని స్టెప్స్ చూపిస్తుంది. ఆ స్టెప్స్ అన్ని నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఇన్‌స్టాల్ చేయండి. ఓకేనా? నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నో కొట్టాను. మీకు అలా రాదు. జస్ట్ మీరు నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్లి అవన్నీ ఇన్‌స్టాల్ చేసుకోండి. వన్స్ మీ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ క్లోజ్ అని కొట్టేసిన తర్వాత అగైన్ ఫైల్ మేనేజర్‌లోకి వెళ్ళి విండోస్ అని ఉంది చూసారా ఇక్కడ? విండోస్ సి డ్రైవ్‌లోకి వెళ్ళండి బేసిక్‌గా. ఓకేనా? వెయిట్. సి డ్రైవ్‌లోకి వెళ్ళండి. అండ్ సి డ్రైవ్‌లో ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంది చూసారా? గో టు దిస్. ఇక్కడ జావా అని ఎక్కడుందో వెతకండి. జావా అని ఇక్కడుంది. గో ఇంటు దిస్. జేడీకే 21. గో ఇంటు దిస్. బిన్. బిన్‌లోకి వెళ్లి ఈ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేయండి. అర్థమైందా? ఈ పైన లొకేషన్‌ని. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. కంట్రోల్ సి. ఓకేనా? వన్స్ యూ కాపీ క్లోజ్ దిస్. విండోస్ మీద క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కొడతానికి ట్రై చేయండి. ఇక్కడ చూసారా? ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇది క్లిక్ చేయండి. వన్స్ యూ క్లిక్ దిస్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది కదా! ఓపెన్ దిస్. సిస్టమ్ వేరియబుల్స్ లోపల పాత్ అని ఉంది. చూసారా? సిస్టమ్ వేరియబుల్స్ లోపల పైన కాదు కింద సిస్టమ్ వేరియబుల్స్ అని ఇక్కడ హెడ్డింగ్ ఉంటది. ఆ పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్ కొట్టండి. న్యూ వన్ క్లిక్ చేయండి. అండ్ మీరు ఏదైతే కాపీ చేసారో అది ఇక్కడ పేస్ట్ చేయండి. నేను ఆల్రెడీ కాపీ చేసేసాను ఇందాక. ఇందాక ఎప్పుడో చేశాను కాబట్టి ఇంక ఆల్రెడీ నేను ఇక్కడ పేస్ట్ చేసినట్టుంది. వన్స్ మీరు పేస్ట్ చేసిన తర్వాత ఓకే. 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 ఇప్పుడు మీ కంప్యూటర్‌లో ఆర్ మీ ల్యాప్‌టాప్‌లో మీరు ఎందులో చేస్తే అందులో జావా ఇన్‌స్టాల్ అయిపోయింది. అది ఇన్‌స్టాల్ అయిందో లేదో అని చెక్ చేసుకోవడం ఎలా? కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. వన్స్ యూ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ టైప్ సారీ, సారీ. జావా మైనస్ వెర్షన్. ఇలా మీరు జావా మైనస్ వెర్షన్ అని కొట్టగానే మీకు ఇక్కడ మీ వెర్షన్ చూపించాలి. మీరు జేడీకే 21 డౌన్లోడ్ చేసినట్టయితే గనక మీకు ఇట్లా చూపిస్తుంది. అంతే. ఇలా అయితే మీకు జావా ఇన్‌స్టాల్ అయినట్టే. ఓకే. జావా ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు జనరల్‌గా క్రికెట్ ఆడతారు, కబడ్డీ ఆడతారు, ఏవైనా స్పోర్ట్స్ ఆడతారు కదా! వాళ్ళకంటూ ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది రైట్? వాళ్ళు ఆడుకోవడానికి. ఇప్పుడు పబ్‌జీ ఆడారనుకో ఎరంగిల్ మ్యాప్ అనో లేకపోతే శాండ్‌నాక్ మ్యాప్ అనో ఇలా మ్యాప్స్ ఉంటాయి కదా! సో, అలాగే మనకు కూడా కోడింగ్ చేయడానికి ఒక ప్లే గ్రౌండ్ కావాలి. ఆ ప్లే గ్రౌండ్‌ని ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం రండి. అగైన్ వీఎస్ కోడ్. ఓకే. విజువల్ స్టూడియో కోడ్. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఇట్స్ ఈజీ.
కంపేర్ టు సమ్ అదర్ ఐడీస్. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఏంటంటే ఒక ఐడీ అనమాట. ఒక నోట్‌ప్యాడ్ లాంటిది. మనం దీంట్లో ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. అవి యూజ్ చేసుకొని మంచిగా కోడ్ చేయొచ్చు. అండ్ బావుంటది. చూపిస్తాను. ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ. ఓకేనా? సో, అందుకు మనం ఇది చూజ్ చేసుకున్నాం. ఓకే. వన్స్ మీ ఇన్‌స్టాలేషన్ డన్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా! సో, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్. లెట్స్ క్లోజ్ దిస్. ఓకే. ఐ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ ఇక్కడ ఐ డూ నాట్ యాక్సెప్ట్ అని ఉంది. ఐ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ అంటే కొట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇది టిక్ చేసి లేకపోతే టిక్ చేసి పెట్టుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఒక ఐకాన్ వస్తుందండి. క్రియేట్ ద డెస్క్‌టాప్ ఐకాన్ అని చెప్పి. నెక్స్ట్ ఇన్‌స్టాల్. సో, ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది బావుంటదనమాట. ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. ఓకేనా? సో, వన్స్ మీ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది. అది అలాగే ఉంచండి. ఫినిష్ కొట్టండి. ఓకే. మీకు ఇట్లా వస్తది. ఓకేనా? వన్స్ మీకంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయగానే ఇట్లా వస్తది. సో, దిస్ ఈజ్ అవర్ ప్లేగ్రౌండ్. ఓకే. సో, ఇక్కడే మనం అంతా కోడ్ చేస్తాం. అంతా ఇక్కడే చేస్తాం. ఇంక ఇదే మనం కోడ్ రాసే ప్లేస్ అంతా. సో, ఇప్పుడు సరదాగా ఒక జావా కోడ్ రాద్దాం. ఓకేనా? హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. అసల అది ఎలా చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? అదేంటి అనేదంతా మీ మైండ్‌లో నుంచి తీసేయండి. ఓకేనా? ఎవ్రీ సింగిల్ వర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ వి రైట్. ప్రతి సింగిల్ పదం సరిగ్గా వినండి. ప్రతి పదం యొక్క అర్థం ఏంటో మనకి వెళ్ళే కొద్దీ అర్థమవుద్ది. ఓకేనా? కొన్ని కొన్ని పదాల అర్థాలు ఇప్పుడే తెలిస్తే, ఇంకొన్ని పదాలు వెళ్ళే కొద్దీ త్వరలోనే అర్థమైపోతాయి. అర్థమైందా? అబ్బో! ఎప్పుడో కాదు. త్వరలోనే వచ్చే వీడియోస్‌లోనే ఈ వీడియోలోనే కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా? సో, కంగారు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక ఫైల్ కావాలి. సో, లెట్స్ క్రియేట్ ఎ న్యూ ఫైల్. సో, ఇలా కాదు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. సరదాగా మీరేం చేస్తారంటే ఇదిగో ఇక్కడ ఇక్కడ ఫోల్డర్ ఉంది. దీన్ని రీనేమ్ చేస్తాను ఆగండి. మీరు కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? నేను దీన్ని ఏమని ఇస్తానంటే రాజా అని ఇస్తున్నాను. ఓకేనా? సో, విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ ఫోల్డర్. డెస్క్‌టాప్ మీద రాజా అని ఇచ్చాను. సో, ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేశాను. ఓకే. యెస్. ఐ ట్రస్ట్ ద ఆథర్స్. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక జావా కోడ్ రాద్దాం. సింపుల్ జావా కోడ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. నేను ఏం రాస్తున్నాను, ఏంటని టెన్షన్ పడడం లాంటివి గాని, ఇలాంటివి ఏమీ చెయ్యకండి. జస్ట్ సింపుల్‌గా జావా కోడ్ అంతే. ఓకేనా? జస్ట్ సీ నేనేం రాస్తున్నాను అంతే. ఓకేనా? ఫస్ట్ టైమ్ కోడ్ రాస్తున్నాం కదా! అందుకు దాని ఆ ఫైల్ నేమ్ ఫస్ట్ డాట్ జావా అని ఇద్దాం. ఓకేనా? మీకు కనబడుతుందా? ఆర్ కొంచెం జూమ్ చేస్తాను. మరీ జూమ్ అయిపోద్దేమో. ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఓకేనా? నేనిక్కడ ఏం రాస్తున్నాను, ఈ పదాల అర్థాలేంటి, పబ్లిక్ ఏంటి, ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. ఓకేనా? యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ వాట్ ఐ యామ్ టైపింగ్ హియర్. ఇదంతా మీరే తర్వాత చేసేస్తారు. మీ ఓన్‌గా మీరు. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. నేనేం రాస్తున్నానో ఆ పదాలన్నీ చదవండి. ఇఫ్ పాసిబుల్ టేక్ ఏ పెన్ అండ్ బుక్. రాయండి. అర్థమైందా? ఇంజినీరింగ్ వచ్చేస్తే పుస్తకాలు అవి రాయరా? నిజం చెప్తున్నాను. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఇప్పటికి కూడా అందరూ వాడేదేంటో తెలుసా? బుక్ అండ్ పెన్. ఇప్పుడు ఏదన్నా ఒక సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ వచ్చిందనుకో డెవలపర్స్ అందరూ ఏం చేస్తారనుకున్నారు? దే డోంట్ రైట్ ఇన్ నోట్‌ప్యాడ్‌ల్లోనో స్టైల్‌గా వాటిలో రాయరు. బుక్ అండ్ పెన్‌లోనే రాస్తారు. బికాజ్ మీరు రాసినప్పుడు మీ మైండ్‌లోకెళ్తది. మీ బుర్రలోకెళ్తది. ఓకేనా? సో, ఇప్పుడు మన కోడ్ అయితే రెడీ అయిపోయింది. ఇదేంటిది? వెల్కమ్ టు మొబైల్ వస్తలేదు. ఓకేనా? మన కోడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్‌లో ఒక కోడ్ రాసిన తర్వాత దాన్ని సేవ్ చేయడం ఎలా? సేవ్ చేసిన తర్వాత అది సేవ్ అయిందని తెలియడం ఎలా అంటే ఒక్క నిమిషం. ఇక్కడ పైన చూసారా? ఫస్ట్ డాట్ జావా అని ఉంది. దీని పక్కన వైట్ సింబల్ ఉంది. ఆ వైట్ సింబల్ ఉండకూడదు. కంట్రోల్ ఎస్ అని కొట్టండి. అది ఎప్పుడైతే ఇంకా ఇంటూ సింబల్ ఉండాలి. మీరు మౌస్ చేసినప్పుడు ఇంటూ సింబల్ ఉందంటే దాని అర్థం ఆ ఫైల్ సేవ్ అయిపోయిందని. బ్రో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఎలా? లెట్స్ ఓపెన్ ఇక్కడ పైన టెర్మినల్ ఉంది చూసారా? న్యూ టెర్మినల్. ఓకే. సో, ఇది టెర్మినల్. సో, ఇప్పుడు మనం జావా కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? అలా ఈ ఇందులో ఉన్న హలో వరల్డ్‌ని ప్రింట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే జస్ట్ ఈ హలో వరల్డ్ అని చూసారా? ఇది ప్రింట్ అవ్వాలి ఇక్కడ మనకి. అది ఎలా ప్రింట్ అవుద్ది? అసలు దీని కోడ్ ఎగ్జిక్యూషన్ ఏంటో చూద్దాం. సో, మనం జావా ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి వాళ్ళు కొన్ని కమాండ్స్ ఇచ్చారనమాట. ఓకేనా? ఆ కమాండ్స్ ఇప్పుడు ఇక్కడ రాస్తాను. జావా సి ఫస్ట్ డాట్ జావా అంటే మనం ఒక ఫైల్‌ని కంపైల్ చేయాలి. వెనెవర్ యూ రైట్ ఏ జావా కోడ్ ఆ ఫైల్‌ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయడం ఇన్ ద సెన్స్ అర్థం ఏంటంటే ఆ ఫైల్‌లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఆ ఫైల్‌లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే గనక వెనక్కి పంపేయి అని చెప్పి మనం చెప్తున్నాం. సో, జావా సి ఇక్కడ క్లారిటీగా చూడండి. ఇదేదో చూసి అయ్యబాబోయ్! ఇదేం అర్థం కావట్లేదు అనుకోకండి. క్లారిటీగా చదవండి. జావా సి ఈజ్ నథింగ్ బట్ జావా కంపైల్. నువ్వు దేన్నైతే కంపైల్ చేయాలనుకుంటున్నావో ఆ ఫైల్ నేమ్‌ని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ డాట్ జావా అని చూసారా? అదే జావా సి ఫస్ట్ డాట్ జావా అని ఇచ్చాం. క్లిక్ ఎంటర్. ఓకేనా? ఇక్కడ ఎలాంటి మిస్టేక్స్ లేవు. అందుకే ఇదేమైంది నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళిపోయింది. ఓకే. నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళిపోయి మనకి ఇక్కడ చూసారా? ఇందాకడ మనం ఫస్ట్ డాట్ జావా అని ఒకటే క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ డాట్ క్లాస్ అని చెప్పి ఒకటొచ్చింది. సో, అదేంటో చెప్తాను ఆగండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కంపైల్ అయిపోయింది. ఇందులో ఎలాంటి ఎర్రర్స్ లేవు బాబు. నువ్వు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫ్రీ అని చెప్పి మనకది గ్రీన్ టోకెన్ ఇచ్చిందనమాట. సో, జావా ఫస్ట్. ఓకేనా? జావా లాంగ్వేజ్‌లో దీన్ని ఎగ్జిక్యూట్ చెయ్యి ఫస్ట్ అని ఫైనల్ అని చెప్తున్నాం.
ఎంటర్. చూసావా? హలో వరల్డ్ అని వచ్చేసింది. సో, ఇక్కడున్న హలో వరల్డ్ అసలు ఎలా ప్రింట్ అయింది? ఆ! అసలు ఏంటి? ఈ జావా సి ఏంటి? జావా ఫస్ట్ ఏంటి? ఇదంతా ఎలా ఎగ్జిక్యూట్ అయింది? నేను కోడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లోనంతా ఇప్పుడు ఐప్యాడ్‌లో మీకు రాసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్స్ గో టు దట్ పార్ట్. ఓకే. సో, వెల్కమ్ బ్యాక్ టు దిస్ పార్ట్. సో, ఇప్పుడు మనం అసలు క్లియర్‌గా ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఏం జరుగుతుంది? అసల ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆ జావా సి అని రాసాం కదా! అక్కడ ఏం జరుగుతుందని క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో, ఇది నేననమాట. రాజా ఒక్క నిమిషం. సో, ఇది నేను. రాజా. ఓకే. నేను ఒక కోడ్ రాసాను. దాని కోడ్ ఏమని పెట్టాను? ఫస్ట్ డాట్ జావా అని పెట్టాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే, దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి కదా! సో, అందుకు జావా వాళ్ళు మనకొక కమాండ్ ఇచ్చారు. జావా సి అని పెట్టి, దాని పక్కన నీ ఫైల్ నేమ్ పెట్టు బాబు అని. ఓకేనా? ఇదేం చేస్తదంటే, కంపైల్ చేస్తది ఫైల్‌ని. కంపైల్ చేసిన తర్వాత కంపైల్ చేయడం ఇన్ ద సెన్స్ ఈ కమాండ్ జావా సి అని పెట్టి దాని తర్వాత నీ ఫైల్ నేమ్ ఏమిస్తది? నేను ఫస్ట్ డాట్ జావా అని ఇచ్చాను. నువ్వు నీ పేరు ఖుషి అనుకో ఖుషి డాట్ జావా అని ఇస్తావు. నీ పేరు ఓజీ అనుకో ఓజీ డాట్ జావా అని ఇస్తావు. నీ పేరు సలార్ అనుకో సలార్ డాట్ జావా. నీ పేరు డ్రాగన్ అయితే డ్రాగన్ డాట్ జావా. పుష్ప అయితే పుష్ప 2 డాట్ జావా. అలా ఏదోటి మీరు ఏవిచ్చితే అది. ఓకేనా? సో, జావా సి అనేది ఒక కమాండ్ ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే అది కంపైల్ చేస్తున్నామని. తర్వాత నువ్వు ఏ ఫైల్‌నైతే కంపైల్ చేయాలనుకుంటున్నావో ఆ ఫైల్ నేమ్ అక్కడ ఇస్తావు. ఓకేనా? అలా ఇచ్చిన తర్వాత ఒకవేళ అందులో మిస్టేక్స్ ఏమీ లేవు అనుకో. ఎలాంటి మిస్టేక్స్ లేవు అనుకో. దట్ విల్ మూవ్ ఇంటూ నెక్స్ట్ పార్ట్. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకో అది వెనక్కి వచ్చేస్తుంది ఇక్కడికి. ఇక్కడికొచ్చేసి బాబు ఇందులో ఎర్రర్స్ ఉన్నాయి. నువ్వు దీన్ని ఫస్ట్‌లో రెక్టిఫై చెయ్యి అని చెప్పి చెప్తుంది. సో, ఎలాంటి మిస్టేక్స్ లేవు. అందుకే నెక్స్ట్ పార్ట్‌కి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్‌కి రావడం అంటే ఎప్పుడైతే అది కంపైల్ అవుతుందో దట్ విల్ జనరేట్ ఎ బైట్ కోడ్. అర్థమైందా? ఒక బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. బైట్ కోడ్ అంటే దాని అర్థం ఏంటంటే అది డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్‌తో జనరేట్ అవుతుందనమాట. సో, మీరు వినే ఉంటారు. జావా అనేది ఏంటి? ఒక ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటా ఉంటారు కదా! సో, ఆ ఇండిపెండెంట్ థింగ్ ఇదే అనమాట. సో, ఈ బైట్ కోడ్ అనే క్లాస్ జనరేట్ అవుతుంది చూసారా? ఇది ఒక ఇండిపెండెంట్ కోడ్. ఇప్పుడు ఈ బైట్ కోడ్‌ని తీసుకెళ్ళి మీరు ఒక యాపిల్ మ్యాక్‌లో గాని, లేదా వేరే లైనక్స్ దాంట్లో కూడా ఏసారనుకో, ఆ ఆ పర్టిక్యులర్ సిస్టమ్‌లో జేవీఎం విచ్ ఈస్ నథింగ్ బట్ జావా విర్చువల్ మిషన్ అనే ఒక థింగ్, ఒక పర్టిక్యులర్ థింగ్ ఉంటే గనక, అది దీన్ని అక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఐదర్ అది వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే. ఐ నో దిస్ బిట్ కరెక్ట్‌గా వినడానికి ట్రై చేయండి. సో, జావా ఫైల్‌ని మనం విండోస్ దాంట్లో కంపైల్ చేసాం అంతా అయిపోయింది. ఆ తర్వాత మనకి బైట్ కోడ్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఇది ఎందుకురా అంటే దీని నుంచే మనం జావా కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. దీన్ని మీరు వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏసినా సరే ఇది చేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? విత్ ద హెల్ప్ ఆఫ్ జేవీఎం. సో, బేసిక్‌గా ఇప్పుడు మనందరం ఏం చేస్తాం అది చూద్దాం. ఓకే. ఫర్గెట్ అబౌట్ ఆల్ ఆఫ్ థిస్. సో, ఇది కంపైల్ చేసిన తర్వాత ఫస్ట్ డాట్ క్లాస్ అని చెప్పి మనకు ఫైల్ జనరేట్ అయింది. ఇందాక చూపించాను కదా! ఫస్ట్ డాట్ జావా కూడా కాకుండా దాని పైన డాట్ క్లాస్ అని కూడా వచ్చిందని. సో, ఆ తర్వాత ఏం చేసాం? దీంట్లో మిస్టేక్స్ ఏం లేవని చెప్పి నీకు గ్రీన్ టోకెన్ ఇచ్చింది. యూ కెన్ గో. నువ్వు చేసుకో. నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకుంటావా చేసుకో అని చెప్పింది. సో, అందుకు మనం ఏం చేసాం? జావా ఆ ఫైల్ నేమ్. ఈసారి ఏం చేసాం? జస్ట్ జావా. జావా లాంగ్వేజ్‌లో ఎగ్జిక్యూట్ చేయని చెప్పి ఏ ఫైల్‌నైతే ఎగ్జిక్యూట్ చేయాలో అది ఇస్తున్నాం. అప్పుడేమవుద్దో తెలుసా? నీ దాంట్లో ఆ జావా ఫస్ట్ ఇచ్చేయగానే మీకు హలో వరల్డ్ వచ్చింది కదా! వెంటనే ఆ వచ్చిన హలో వరల్డ్‌లో ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటదో ఇప్పుడు చెప్తాను చూడండి. సో, ఫస్ట్ మీ ఫోన్‌లో ర్యామ్ అని ఉంటది. ఎప్పుడన్నా తెలుసుకోవడానికి ట్రై చేసారా? రాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్. మీ ఫోన్‌లో ర్యామ్ ఎంత బాగుంటే మీ ఫోన్‌లో పెర్ఫార్మన్స్ అంత బాగుంటది. మీ ల్యాప్‌టాప్‌లో అయినా సరే, మీ డివైసెస్‌లోనే అయినా సరే. మీరు గేమ్ ఆడుతున్నారంటే మీకు ర్యామ్ ఎక్కువుంటే మీ గేమ్ బా వస్తుంది. అంటే మీరు ఫోన్‌లో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఆన్ చేశారనుకోండి. ఆ ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఎలా రన్ అవుతుందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న మెయిన్ కోడ్ అంతా ఏదైతే ఉందో అది ర్యామ్‌లోకి వెళ్తుంది. ఓకేనా? ర్యామ్‌లోనే అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ర్యామ్ ఫుల్ ఫార్మ్ వచ్చేసి రాండమ్ యాక్సెస్ మెమరీ. అది మీ ఫోన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు అందులో ఏముండదు. వన్స్ మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఆన్ చేయడానికి ట్రై చేశారంటే అందులోకి కోడ్ అంతా వెళ్లి అక్కడే ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిమైనింగ్ టైమ్స్‌లో అది మీ హార్డ్ డిస్క్‌లోను సెకండరీ మెమరీ విచ్ ఈస్ నథింగ్ బట్ హార్డ్ డిస్క్, ఎస్టీడీ ఉంటాయి కదా! ఎస్ఎస్‌డీ. సో, వాటిలో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ కూడా అంతే. మీరు ఎప్పుడైతే జావాని ఎగ్జిక్యూట్ చేయమన్నారో అప్పుడు ఒక క్లాస్ లోడర్ ఉంటాడు ఇక్కడ. వీడే క్లాస్ లోడర్ అనమాట. సో, వీడేం చేస్తాడో తెలుసా? ఈ డాట్ క్లాస్ ఫైల్ అని ఉంది చూసారా? దాన్ని మెమరీలోకి ఇన్సర్ట్ చేస్తాడనమాట. మెమరీ అంటే ఇప్పుడు ఏ మెమరీలో బ్రో ఇందులో ర్యామ్‌లోకి ఇన్సర్ట్ చేసేస్తాడంటే నో. ఇక్కడ మనకి జావా విర్చువల్ మిషన్ అని ఒకటుంది చూసారా? ఇది మెమరీలో కొంత పార్ట్‌ని తీసుకుంటది. వినండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? మెమరీలో జావా విర్చువల్ మెషిన్. అసలు ఈ జేవీఎం ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు జావా ఇన్‌స్టాల్ చేసినప్పుడే వస్తది అది కూడా. దాంట్లో ఇన్‌సైడ్ దాంట్లో వచ్చేస్తది. సో, ఈ జావా విర్చువల్ మెషిన్ అనేది అందులో కొంత పార్ట్‌ని ఆక్యుపై చేస్తది. ఈ క్లాస్ లోడర్ ఏం చేస్తాడంటే ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని తీసుకెళ్ళి అందులో పెడతాడు. అప్పుడు ఆ జేవీఎం ఏం చేస్తదంటే సెక్యూరిటీ చెకింగ్స్ చేస్తది. ఇదంతా బానే ఉందా? ఇందులో ఏమన్నా సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉన్నాయా? ఎవరన్నా దీంట్లో హ్యాకింగ్ లాంటివి గాని ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారా అని చెప్పి టెస్ట్ చేస్తది. వన్స్ అయన్నీ పాస్ అయిన తర్వాత జిట్ ఆర్ వాట్ వి కాల్ జేఐటీ ఆర్ ఇంటర్ప్రెటర్ అని చెప్పి 2 ఉంటాయి. ఈ 2 ఏం చేస్తాయంటే బైట్ కోడ్‌ని
ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇన్ ద సెన్స్ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తదంటే లైన్ బై లైన్ బైట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తది. ఈ జేఏటీ ఏం చేస్తదంటే బైట్ కోడ్‌ని మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తది. అసలు మెషిన్ కోడ్ అంటే ఏంటి? మెషిన్ కోడ్ అంటే ఇన్ ద సెన్స్ జీరోస్ అండ్ వన్స్. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకునే భాష ఉంది కదా! నువ్వు నేను ఈజీగా బానే మాట్లాడుకుంటున్నాం. మరి నువ్వు కంప్యూటర్‌తో మాట్లాడడం ఎలా? దానికే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసేది సరే. నువ్వు డైరెక్ట్‌గా మాట్లాడలేవంటే కంప్యూటర్‌కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి. ఓకేనా? ఆ లాంగ్వేజ్ వేరే బైనరీ లాంగ్వేజ్ అంటారు దీన్ని. ఓకేనా? ఇది మనుషులకి అర్థమవ్వదు. మనకేమో దాని భాష అర్థమవ్వదు. దాని భాష ఏమో మనకు అర్థం కాదు. ఓకేనా? సో, దీన్నే మెషిన్ కోడ్ అని కూడా అంటాం. విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్. సో, ఈ జేఏటీ అనేది ఏదైతే ఉందో అది బైనరీ కోడ్‌ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తదనమాట. కన్వర్ట్ చేస్తే ఈ ఇంటర్ప్రెటర్ ఏమో లైన్ బై లైన్, లైన్ బై లైన్ ఒక్కొక్క లైన్‌ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తది. సారీ అదే లైన్ బై లైన్ ఇంటర్ప్రెట్ చేస్తది. మొత్తం తీసుకొచ్చి కోడ్‌కి రెడీగా పెడతది. పెట్టి మీ నేటివ్ మెషిన్ మీ సీపీయూ ఏదైతే ఉందో అది కోడ్‌ని రన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చివరికి మీకు హలో వరల్డ్ అని వస్తది. ఓకేనా? సో, ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉందనమాట. మీకక్కడ 1 సెకండ్‌లో అయిపోయింది. కాంప్లికేట్ చేసుకోవద్దు. సింపుల్‌గా చెప్తాను వినండి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది జనరల్‌గా మనం అసలు వాడం. ఇప్పుడు సింపుల్‌గా వేరేలా ఎగ్జిక్యూట్ చేస్తాం మనం. బట్ నేను ఏం చెప్తున్నానంటే మీకు ఇంటర్వ్యూలో జావా అనేది ఇండిపెండెంటా? ఎందుకు ఇండిపెండెంట్? లేదా అసలు జావా కోడ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చెప్పంటారు. అప్పుడు బిస్కెట్ అయిపోతారు. సో, జస్ట్ ఒక్క నిమిషం కాన్సంట్రేట్ పెట్టి ఇక్కడ వరకు చూడడానికి ట్రై చేయండి అర్థమైపోద్ది. సో, ఫస్ట్ డాట్ జావా అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? దాన్ని కంపైల్ చేస్తాం. ఎలా? జావా సి అనే కమాండ్ ఇచ్చి దాని పక్కన ఫైల్ నేమ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత అదొక బైట్ కోడ్‌ని జనరేట్ చేస్తది. విచ్ ఈస్ నథింగ్ బట్ డాట్ క్లాస్ ఫైల్. వన్స్ దాని తర్వాత జావా ఫస్ట్ విచ్ ఈస్ నథింగ్ బట్ జావా అనేది ఒక కమాండ్. దాని పక్కన ఫైల్ నేమ్ ఏదైతే క్లాస్ ఫైల్ జనరేట్ అయిందో దాని నేమ్ ఇస్తాం. అలా ఇచ్చిన తరువాత క్లాస్ లోడర్ ఏం చేస్తాడు? ఆ డాట్ క్లాస్ ఫైల్‌ని తీసుకెళ్ళి జేవీఎంలో అప్‌లోడ్ చేస్తాడు. ఆ జేవీఎం ఏం చేస్తది? సెక్యూరిటీ చెకింగ్ చేస్తది. ఆ తర్వాత జేఏటీ ఆర్ ఇంటర్ప్రెటర్ ఇంక తర్వాత పని చేస్తది. బైట్ కోడ్‌ని మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేయడం అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మీకు అవుట్‌పుట్ రావడం. సో, ఇలా ఇంత ప్రాసెస్ జరుగుతుందనమాట. ఓకేనా? బ్రో ఇప్పుడు మనం ప్రతి ప్రోగ్రామ్‌కి ఇంత ప్రాసెస్ చేయాలా? ప్రతి ప్రోగ్రామ్‌కి ఈ జావా సి అని ఫైల్ నేమ్ ఇచ్చి, లేకపోతే జావా అని ఒక ఫైల్ నేమ్ ఇచ్చి, ఇంత తలకాయపోటు మాకెందుకు బ్రో? మనకు అవసరమా నిజంగా అంటే, నో. మనం అసలు ఇది వాడం. ఓకేనా? ఇది మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్పాను. మనం జస్ట్ ఒక ప్లే బటన్ కొడతాం. అలా కొట్టగానే కోడ్ రన్ అయిపోద్ది. సో, ఇప్పుడు ఆ ప్లే బటన్‌ని ఎలా సెట్ చేయాలో చూద్దాం రండి. సో, ఇదంతా జస్ట్ నాలెడ్జ్ పరంగా చెప్పాను. లెట్స్ గో టు దట్ పార్ట్ నౌ. సో, ఇందాకడ చెప్పింది మీకేమన్నా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే గనక, అది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చూసుకుంటే అది మనం అసలు వాడం. బట్ జస్ట్ ఆ ఫ్లో ఏంటో తెలుసుకుంటారని చెప్పా అంతే. సో, ఇప్పుడు మనం ప్రతి ప్రోగ్రామ్‌కి ఇలా కోడ్ చేయాల్సిన పని లేదు. మనకొక సింపుల్ ప్లే బటన్ కావాలి. సో, ఆ ప్లే బటన్ ఎక్స్‌టెన్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం రండి. సో, మీ విజువల్ స్టూడియో కోడ్‌లో లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఉంది చూసారా? ఇది దీన్ని ఎక్స్‌టెన్షన్స్ అంటారు. షార్ట్ ఫార్మ్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ కొట్టినా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం కోడ్ రన్నర్ అని చెప్పి కొట్టండి. ఇదుంది చూసారా కోడ్ రన్నర్. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. క్లిక్ ఇన్‌స్టాల్ ఆన్ ఇట్. వన్స్ అది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత క్లోజ్ ఇట్. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ సీ ద రైట్ సైడ్ టాప్ కార్నర్. రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఒక ప్లే బటన్ వచ్చింది చూసారా? సో, ఈ కాడ నుంచి మీరు ఇక్కడ కింద ఇక్కడేమో అవుట్‌పుట్‌లో పెట్టండి. అండ్ జస్ట్ క్లిక్ దిస్ బటన్. హలో వరల్డ్ ప్రింట్ అయిపోయింది చూసారా? సో, బేసిక్‌గా ఇందాకడ మనం చేసిందంతా ఇందాకడ మనం ఏం చెప్పాను నేను జావా సి అని చెప్పి అదంతా చేసామన్నాను కదా! సో, ఇక్కడ అదే చేస్తుంది చూడండి. ఈ ఫోల్డర్‌లోకి వెళ్తుంది. ఆ ప్లే బటన్ ఏం చేస్తుందంటే ఈ ఫోల్డర్‌లోకి వెళ్లి జావా సి ఫస్ట్ డాట్ జావా ఒకసారి చదవండి. ఈ కిందున్నవి ఏవో చూసి బాబోయ్! మాకేం అర్థం కాలేదని వెళ్ళిపోద్దు. ఇందులో కూడా మీనింగ్ ఉంటుంది. సీడీ ఇదంతా ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఈ ఫైల్ లొకేషన్. సి డ్రైవ్‌లో యూజర్స్ అనే ఫోల్డర్‌లో, రాజా అనే ఫోల్డర్‌లో, వన్ డ్రైవ్ అనే ఫోల్డర్‌లో, డెస్క్‌టాప్‌లో రాజా అనేది ఇంకో ఫైల్ ఇందాక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా! అందులోపల జావా సి ఫస్ట్ డాట్ జావా ఈ కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేసి అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ అండ్ ఆపరేటర్. ఆ తర్వాత జావా ఫస్ట్ ఇది కంపైల్ అయిపోయింది కాబట్టి ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అయిపోయి మనకి హలో వరల్డ్ అని చెప్పి అవుట్‌పుట్ వచ్చింది. సో, ఈ కాడి నుంచి మనం అదంతా ఏం రాయట్లేదు. జస్ట్ ఈ ప్లే బటన్ జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు మనకి కోడ్ రన్ అయిపోయి అవుట్‌పుట్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా? సో, సరే. ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూషన్ చూసాం. అంతా బానే ఉంది. సరదాగా కోడ్ రాసాం. ఇప్పుడు అసలు ఈ కోడ్ ఏంటి? ఈ 4 లైన్స్ అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం రండి. ట్రై చేద్దాం. సో, ఇందులో కొన్ని వర్డ్స్‌కి మీనింగ్ ఇప్పుడే చెప్తాను. కొన్ని వర్డ్స్‌కి చెప్పడం కుదరదు. బికాజ్ అవి చెప్పినా అర్థం కాదు. సో, వి వీల్ అండర్‌స్టాండ్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో, ఇన్ షార్ట్ టైమే. ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే మళ్ళీ ఎప్పుడో కాదు. ఇన్ షార్ట్ టైమ్ వీల్ అండర్‌స్టాండ్ ఇన్ కమింగ్ వీడియోస్. బట్ మీరు జస్ట్ వాటిని గుర్తుపెట్టుకొని అలాగే రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, లెట్స్ సీ. వాట్ ఈస్ దిస్ ఫస్ట్? పబ్లిక్ అనే కీవర్డ్‌కి అర్థం ఏంటి? పబ్లిక్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి కోడ్ స్టార్ట్ చేయాలంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఒకటుండాలి. రైట్? స్టార్టింగ్ పాయింట్ అంటూ ఒకటుండాలి. అది మనకి జనరల్‌గా ఏమేముంటాయంటే కీవర్డ్స్ ప్రైవేట్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, ఇంకా థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ అంటే అర్థం ఏంటి? ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ టు ఎనీవేర్. ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ టు ఎనీవన్. ఇట్స్ పబ్లిక్. సో, నువ్వు అది ప్రైవేట్ పెట్టావనుకో, మెయిన్ క్లాస్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ పెడితే నీ మెమరీకి అది యాక్సెస్ ఉండదు కదా! మనం ఏదైనా సరే ఇందాక నీకేం చెప్పాను? రాండమ్ యాక్సెస్ మెమరీ. ప్రతీది కూడా ఆ మెమరీలోకి ఎళ్ళాలి.
బయటికి యాక్సెస్ అవ్వాలి. సో, ఇక్కడ నువ్వు ప్రైవేట్ అని పెట్టావంటే ఇది బయటికి యాక్సెస్ అవ్వదు. అప్పుడు ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు? అసల ఎగ్జిక్యూషన్‌కి ఛాన్స్ ఉండదు కదా! సో, అందుకు మనం ఇక్కడ పబ్లిక్ అని పెడతామనమాట. టు మేక్ థిస్ క్లాస్ అవైలబుల్ టు బి ఎగ్జిక్యూటబుల్. ఓకేనా? అండ్ క్లాస్ అంటే ఏంటి? జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే దట్ డీల్స్ విత్ ఓన్లీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ప్రతిదానికి మనం క్లాసెస్ క్రియేట్ చేస్తాం. ఆ క్లాసెస్‌కి ప్రాణం పోయడమే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం. ఓకేనా? ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత అవి మెమరీలోకి వెళ్తాయి. అక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. ఇదంతా చూసి భయపడొద్దు. ప్లీజ్ స్టే. ఓకేనా? భయపడొద్దు. ఇవన్నీ నేను చాలా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తా. సో, ప్రస్తుతానికి మనం కోడ్ ఏది రాసినా సరే జావాలో ఒక క్లాస్‌లో రాయాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రస్తుతానికి తీసేద్దాం. ఓకేనా? సో, మనం ఏది రాసినా సరే జావాలో ఈ ఈ ఈ బ్లాక్ ఆఫ్ లైన్స్‌లోనే రాస్తాం. ఓకేనా? మీరేది రాసినా క్లాస్‌లోనే రాస్తారు. సో, అందుకు క్లాస్ అని ఇస్తాం. అండ్ ఆ క్లాస్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అని ఇచ్చావు కదా! ఏదైనా ఇవ్వచ్చా అంటే యెస్. నువ్వు రాజా అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా? బట్ నువ్విక్కడ ఏమైతే ఇస్తావో దానిది ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. అండ్ నువ్విది సేవ్ చేస్తావు కదా! ఈ ఫైల్‌ని. సేవ్ చేసినప్పుడు ఇక్కడ ఏ క్లాస్ నేమ్ అయితే నువ్విచ్చావో ఆ క్లాస్ నేమ్‌తోనే ఇక్కడ సేవ్ చేయాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ డాట్ జావా అని ఉంది. ఇక్కడ పబ్లిక్ క్లాస్ రాజా అని ఉంది కదా! ఇది మీకు రాంగ్. ఇలా అవ్వకూడదు. ఇక్కడ రాజా డాట్ జావా అని ఉండాలి. ఓకేనా? ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను ఓజీ అని ఇచ్చాననుకోండి. క్యాపిటల్ జీ. ఇక్కడ ఓజీ డాట్ జావా అని ఉండాలి. ఓకేనా? సో, ప్రస్తుతానికి అది ఫస్ట్ డాట్ జావా కింద ఉంచేద్దాం. సో, కర్లీ బ్రేసెస్ ఓపెన్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. దీని లోపలే మన లాజిక్ అంతా రాస్తాం. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్‌సైడ్ దిస్ క్లాస్ ఓన్లీ. ఓకేనా? సో, సరే బ్రో ఇప్పుడు క్లాస్ అర్థమైంది. లోపల ఈ థింగ్ ఏంటి మళ్ళీ పబ్లిక్ అని రాసావు. పైన పబ్లిక్ ఆల్రెడీ యాక్సెస్ ఉంది కదా! లోపల దానికి మళ్ళీ పబ్లిక్ ఏంటి? అని అంటున్నారు మీరు. అదే కదా! సో, ఇప్పుడు ఇదేంటో చూద్దాం. ఒక బైక్ ఉందిరా. ఒక బైక్‌కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? కీ పెట్టి ఆన్ చేయడం. లైక్ అంతే కదా! సో, అలాగే ఒక జావా కోడ్‌కి స్టార్టింగ్ పాయింట్ దాన్ని పరిగెత్తించడం, దాన్ని రన్ చేయాల్సినవంటి ఒక కీ పాయింట్ ఏంటంటే ఈ మెథడ్. అర్థమైందా? దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ మెథడ్ ఆర్ ఎ ఫంక్షన్. ఇట్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. చూసారా? దీనికి కూడా కర్లీ బ్రేసెస్ ఉంటాయి. ఓపెన్ అండ్ క్లోజ్. దీని లోపల మనం లాజిక్ అంతా రాసుకుంటాం. అండ్ ఈ మెయిన్ అని చూసారా? ఈ ప్లేస్‌లో మనం మెథడ్ నేమ్ రాస్తాం. ఈ మెథడ్ పేరేంటో చెప్పండి ఇప్పుడు? ఈ మెథడ్ పేరు వచ్చేసరికి మెయిన్. అందుకే ఇక్కడ మెయిన్ అని రాసుంది. ఇక్కడ మెయిన్ అని రాసింది కూడా ఈ మెథడ్ పేరు అది. ఈ వాయిడ్ తర్వాత ఏ పార్ట్ అయితే ఉందో ఈ పార్ట్‌లో మనం మెథడ్ నేమ్ అనేది డిక్లేర్ చేస్తాము. ఓకేనా? సో, దీంట్లోనే మనం లాజిక్ అంతా రాస్తాం. మనం చాలా మల్టిపుల్ మెథడ్స్ క్రియేట్ చేస్తాం. అవన్నీ చేస్తాం అన్నమాట ఫ్యూచర్‌లో. సో, చూసి భయపడొద్దు. సో, మీరు ఒక జావా కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు వన్స్ మీరు దాన్ని ఎగ్జిక్యూట్ కొట్టగానే ఫస్ట్ మీ కంపైల్ చేసిన తర్వాత ఐ మీన్ ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు అదేం చెక్ చేస్తుందో తెలుసా? మీ జావా కోడ్‌లో మెయిన్ అనే మెథడ్ ఉందా? లేదా? అని చెక్ చేస్తుంది. ఓకేనా? మెయిన్ అనే మెథడ్ లేదనుకోండి అదొక ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకేనా? బాబు మెయిన్ మెథడ్ లేదు. మెయిన్ మెథడ్ లేకుండా నేను బండి కీ పెట్టి ఎక్కడ స్టార్ట్ చేయను అని అంటదనమాట. సో, మెయిన్ మెథడ్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆర్ స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఫర్ ద జావా కోడ్. అర్థమైందా? అది ఏంటి? ఎందుకని మనం తర్వాత క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి అంతే. మీరు జావా కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి ఈ మెథడ్ ఈ లోపల మ్యాటర్ ఉన్నా లేకపోయినా ఈ లోపల మీ బిజినెస్ లాజిక్ ఉంటది. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఒక క్లాస్ లోపల. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. దాని లోపల ఈ మెథడ్ ఉండాలి. సో, ఇప్పుడు ఈ పదాల అర్థాలేంటో చూద్దామండి. ఇక్కడ పబ్లిక్‌గా ఉంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మెయిన్ పాయింట్ అదే అయినప్పుడు దాన్ని ప్రైవేట్‌గా లోపల దాస్తావా? లేకపోతే బయటికి పెడతావా? ఇప్పుడు నువ్వు బైక్‌కి పెడతావు కదా! బైక్‌కి తీసుకెళ్ళి పెట్రోల్ ట్యాంక్ లోపల పెడితే ఎలా ఉంటది? నువ్వు తాళం ఎలా పెడతావురా? పెట్రోల్ ట్యాంక్ లోపల ఉంటే. అది బయటికి యాక్సెసిబుల్‌గా ఉంటేనే కదా నువ్వు కీ పెట్టి ఆన్ చేస్తావు. సో, అలాగే ఇక్కడ పబ్లిక్ అని పెడతావు టు మేక్ ఇట్ యాక్సెసిబుల్ ఆర్ టు మేక్ ఇట్ ఎగ్జిక్యూటబుల్. ఓకే. స్టాటిక్ అంటే అర్థం ఏంటి? సో, నేనేం చెప్పాను? సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ కాన్సెప్ట్ మనం మళ్ళీ ఫ్యూచర్‌లో దీనికంటూ సెపరేట్ సెక్షన్ ఉంటది. అప్పుడు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఒక చిన్న ఆఫర్ ఇస్తాను వినండి. ఇప్పుడు ఏదన్నా సరే జావాలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌తో డీల్ చేస్తాం కదా! ఏదన్నా సరే మెమరీలోకి లోడ్ అవ్వాలి. ఓకేనా? మెమరీలోకి లోడ్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు మీరు క్లాసెస్ రాస్తారు. బట్ దానికి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో వినండి. బేసిక్‌గా జస్ట్ ఒక సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి అంతే. ఇది క్రియేట్ చేస్తే ఇది అవుతుందని. క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అది మెమరీలోకి వెళ్తుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దానికి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదనుకో అది మెమరీలోకి వెళ్ళదు. సో, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఈ స్టార్టింగ్ కోడ్ ఇది. ఇదే మెయిన్ పాయింట్ ఆఫ్ కోడ్ కదా! మెయిన్ పాయింట్ ఆఫ్ కోడ్‌కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం జెప్పు? అర్థమవుతుందా నేను చెప్పేది? కోడి ముందా? గుడ్డి ముందా? అనేది ఎలా ఉంటది చెప్పు? కోడి ముందా? గుడ్డి ముందా? అంటే చెప్పడం కష్టం కదా! ఇప్పుడు కోడొచ్చిందంటే దాని అర్థం అంటే అది గుడ్లో నుంచి రావాలి. మరి గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? కోడి నుంచి వచ్చింది. సో, ఇదొక డిఫరెంట్ సైకాలజీ. అంటే ఏది ముందొచ్చిందని చెప్పడం కష్టం కదా! సో, సేమ్ ఇది కూడా అంతే. నువ్వేమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అది మెమరీలోకి లోడ్ అవ్వాలంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి.
కానీ ఇదే ఫస్ట్ కూడా కదా! దీనికి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తావు? దట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే. ఓకే. లీవ్ ఇట్. నేను అంతా క్లారిటీగా తర్వాత చెప్తాను. సో, నువ్వు దీనికి ఒక పర్టిక్యులర్ థింగ్ మెమరీలోకి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండా లోడ్ అవ్వాలి అంటే, నువ్వు దాన్ని స్టాటిక్ అని డిఫైన్ చేయాలి. సింపుల్ థింగ్. ఓకేనా? ప్లీజ్ స్టే విత్ మీ. వెళ్ళిపోవద్దు. ప్లీజ్ స్టే విత్ మీ. ఈ 3, 4 వీడియోస్ నువ్వు ఫ్రంట్‌కి దాటావంటే నీకు తర్వాత పిచ్చ క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో, స్టాటిక్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన పని లేదు. నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు. దిస్ హాస్ టు బి లోడెడ్ ఇంటూ ద మెమరీ. వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అనుకుంటే యూ హావ్ టు క్రియేట్ ది స్టాటిక్. ఓకేనా? ఇది ఒక క్లాస్‌కి సంబంధించినది అని అర్థం అనమాట. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఇది క్లాస్‌కి సంబంధించింది. దిస్ డజంట్ నీడ్ ఎన్ ఇన్‌స్టాన్స్. ఓకేనా? క్లాస్‌కి సంబంధించిందని కాదు. దిస్ డజంట్ నీడ్ ఎన్ ఇన్‌స్టాన్స్. అదంతా నేను క్లారిటీగా తర్వాత చెప్తాను. ఓకే. దానికైతే ప్రస్తుతానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? అందుకు మనం స్టాటిక్ అని పెట్టాం. వాయిడ్. వాట్ ఈస్ వాయిడ్? వాయిడ్ అంటే ఏంటి? వాయిడ్ ఈస్ నథింగ్ బట్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దట్ మెథడ్. నువ్వు ఇప్పుడు అన్నం తింటున్నావంటే దాని అర్థం ఏంటి? నీకు దాని నుంచి ఒక రిటర్న్ వస్తుంది. విచ్ ఈస్ ఎనర్జీ. అంతే కదా! నువ్వు బైక్‌లో పెట్రోల్ వేస్తున్నావంటే అది ముందుకు వెళ్తుంది. ఓకేనా? అది నీకు ఒక టైప్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. సో, ఈ వాయిడ్ అనే ప్లేస్‌లో కూడా ఈ మెథడ్ నీకు ఏ టైప్ ఆఫ్ థింగ్ అనేది నీకు రిటర్న్ ఇస్తుంది అని ఈ వాయిడ్ అనే దాని ప్లేస్‌లో మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? నువ్వు వాయిడ్ అని పెట్టావంటే దాని అర్థం ఈ మెథడ్ నుంచి నాకు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా రిటర్న్ రావట్లేదు అని అర్థం. ఒకవేళ ఈ వాయిడ్ అనే ప్లేస్‌లో నేను ఇంట్ అని పెట్టాననుకో. ఇంట్ అంటే అర్థం ఏంటి? ఇంటిజర్. ఇంటిజర్స్ అంటే నంబర్స్. సో, ఇక్కడ నేను ఇంట్ అని పెడితే దాని అర్థం ఈ మెథడ్ నాకు ఒక నంబర్‌ని రిటర్న్ ఇస్తుంది అని అర్థం. ప్రస్తుతానికి దీని నుంచి ఏమి రిటర్న్ రావట్లేదు. జస్ట్ మనం ప్రింట్ చేస్తున్నాం అంతే ఒక స్టేట్‌మెంట్‌ని. సో, అందుకు వాయిడ్ పెట్టాం. మీకు ఎప్పుడైతే ఒక మెథడ్ నుంచి నాకు ఏమి రిటర్న్ రావద్దు. నాకు అక్కడ జస్ట్ ప్రింట్ అయితే చాలు అని అనుకుంటారో, అప్పుడు మీరు ఆ రిటర్న్ టైప్ ప్లేస్‌లో ఇక్కడ వాయిడ్ అని పెట్టాలన్నమాట. ఓకేనా? ఇక ఈ కీవర్డ్‌కొద్దాం. దిస్ ఈస్ నథింగ్ బట్ మెయిన్. మెయిన్ అని అంటే ఈ వాయిడ్ తర్వాత ఉండే ఈ పొజిషన్ చూసారా? ఇక్కడ మీరు మెథడ్ యొక్క నేమ్‌ని డిక్లేర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మెయిన్ అని రాసాం కదా! సో, మీకు ఇందాక ఏం చెప్పాను. జావాకి ఒక స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ పాయింట్ కావాలి. దాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు డిఫైన్ చేయడం కుదరదు. మేము ఆల్రెడీ ఒక ప్లేస్‌లో కీ ఫిక్స్ చేసి ఉంచుతాము. సో, అది ప్రతి ఒక్కళ్ళు రాయాల్సిందే. అప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పి ఆల్రెడీ జావా క్రియేట్ చేసిన వాళ్ళు డిఫైన్ చేసి పెట్టారనమాట. అదే ఈ మెయిన్ మెథడ్. సో, మీరు మిగిలిన మెథడ్స్ ఏవైనా సరే మీ ఇష్టం వచ్చిన నేమ్స్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దీన్ని మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేయడం కుదరదు. మీరు ఎన్ని మెథడ్‌లు క్రియేట్ చేసినా, ఎన్ని వేరేవి క్రియేట్ చేసినా సరే, ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందే. టు రికగ్నైజ్ జావా. జావా రికగ్నైజ్ చేస్తది. ఓకే. ఇది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి. అర్థమైందా? మీరు కావాలితే ఇలా ఒక మెథడ్ క్రియేట్ చేయొచ్చు. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ నంబర్. కన్‌ఫ్యూజింగ్ ఉండొచ్చు మేబీ. బట్ ఉండండి. ఏం పర్లేదు. సో, ఇదేంటి? ఈ మెథడ్ అనేది యాక్సెసిబుల్ టు ఎవ్రీవేర్ అండ్ స్టాటిక్ అని ఎందుకు చేశా అంటే నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు. ఓకేనా? దీనికి ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అవసరం లేదు. ప్రస్తుతానికి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు అంతే. ఓకేనా? ఈ మెథడ్ నాకు ఏమి రిటర్న్ టైప్ ఇస్తదిరా అంటే ఒక ఇంటిజర్‌ని రిటర్న్ ఇస్తుంది. ఓకే. ఇది ఒక ఇంటిజర్‌ని రిటర్న్ ఇస్తుంది. అండ్ దీనికి నేను నేమింగ్ ఏమి ఇచ్చాను? నంబర్ అని ఇచ్చాను. ఇక్కడ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్స్ అని పెట్టుకోవచ్చు. లేదా వై అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యాన్ అని పెట్టుకోవచ్చు. రాజు అని పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ ఇక్కడ నేమ్ ఇస్తున్నాం అంతే. క్లాస్‌కి ఎలా నేమ్ ఇస్తున్నాం అలా నేమ్ ఇస్తున్నాం. నంబర్ అని ఇస్తున్నాం. ఇప్పుడు ఈ మెథడ్ నుంచి నాకు ఇంట్ అని చెప్పి వాయిడ్ ప్లేస్‌లో ఇక్కడ నేనేం పెట్టా? ఇంట్ అని పెట్టా. అంటే దీని నుంచి నాకు సంథింగ్ రిటర్న్ వస్తుందని కదా! సో, రిటర్న్ ఎలా ఇస్తావు అంటే ఇలా ఇస్తావు. రిటర్న్ 1. ఓకేనా? నువ్వేమి ఇస్తున్నావు? రిటర్న్ 1. ఒక ఇంటిజర్‌ని బ్యాక్ రిటర్న్ ఇస్తున్నావు కదా! సో, అందుకు అలా ఉంది. ఒకవేళ నేను ఇక్కడ 1 రిటర్న్ ఇవ్వకుండా ఆహ్, ఇలా ఇచ్చాననుకో అదేమంటదో చూడండి. ఇది తప్పనమాట. ఓకేనా? దిస్ ఈస్ రాంగ్. బికాజ్ ఇట్ ఈస్ నువ్వు ఇంటిజర్ తెస్తావని చెప్పి ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చావు. ఓకే. ఇంకా అవన్నీ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే అది మ్యాటర్. ఓకేనా? అవన్నీ తర్వాత చూద్దాం. ఓకే. స్టే విత్ మీ. ఓకే. సో, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్. సో, ఖచ్చితంగా ఈ మెథడ్‌ని మీరు డిక్లేర్ చేయాలి. ఈ లోపల స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక అరే అనమాట. దీన్ని ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేస్తాం. యాక్చువల్లీ మనం ఇందాక టెర్మినల్‌లో మాట్లాడుకున్నట్టు చెప్పాలి ఇది. సో, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఈస్ నథింగ్. ప్రస్తుతంగా అయితే ఈ లైన్ అలా బండగుర్తు పెట్టుకోండి అంతే. మన జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే ఒక ఎంట్రీ పాయింట్ కావాలి. కాబట్టి ఇది మనం రాస్తున్నాం. ఓకేనా? దీని లోపల ఇప్పుడు మీరు లాజిక్ ఏదైనా రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలన్నాను ఇందాకడ, నాకొక హలో వరల్డ్ అనే స్టేట్‌మెంట్ ప్రింట్ అవ్వాలి అని అన్నాను. ప్లీజ్ ఉండు, వెళ్ళిపోవద్దు. నీకు అర్థమైనా అర్థమైపోయినా ఉండడానికి ట్రై చెయి. ఈ 3, 4 వీడియోస్‌ని దాటావంటే అంతా క్లియర్ అయిపోద్ది. ఓకేనా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో వరల్డ్ అని రాసాం. అసలు ఏంటిది? ఈ సిస్టమ్ డాట్ ఏంటి? అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏంటి? ఇవన్నీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌కి వెళ్ళినప్పుడు క్లియర్‌గా చెప్తా. ఈలోపు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఒక దాన్ని కింద కన్సోల్‌లో ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ప్రింట్ చేయడానికి మీ ఓన్‌గా మీరు లాజిక్ రాసుకోకుండా, వాళ్ళే ఒక క్లాస్ క్రియేట్ చేశారు. దాని పేరు సిస్టమ్ అనమాట. ఓకేనా? దాంట్లో ఒక వేరియబుల్ ఉంది ఔట్. దాంట్లో ఒక మెథడ్ ఉంది ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి. ఆ మెథడ్‌ని యూజ్ చేసుకొని లోపల మీరు డబుల్ కోట్స్ పెట్టి దాని లోపల మీరు ఏం రాస్తారో అది మీకు ఇక్కడ కింద ప్రింట్ అయిపోద్ది. ఈ మెథడ్‌ని మీరు వాడుకోండి బాబు అని చెప్పి వాళ్ళు మనకిచ్చారు. అర్థమైందా? సో, ఈ లైన్ రాసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి సో, ఇప్పుడు మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే.
ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. అండ్ ఇప్పుడు డబల్ కోట్స్ ఇవ్వాలి. ఓకేనా? మీరు ఏది ప్రింట్ చేయాలనుకున్నా డబల్ కోట్స్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ నేను హలో సబ్స్క్రైబర్స్ సారీ ఓకేనా? సెమీకోలన్. సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేయాలి? సో ఇది నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నేను ఇదే వాడాలి. system.out.println అని చెప్పి పెట్టాలి. సో ఇప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టాను అండ్ ఇక్కడ రన్ కొట్టాను. చూసారా? హలో సబ్స్క్రైబర్స్ అని ప్రింట్ అయింది. సో ఈ స్టేట్మెంట్ ఎందుకురా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఏదైనా ఒక దాన్ని ప్రింట్ చేయాలనుకోండి. మీకు మీరు ఓన్‌గా మళ్ళీ కొత్తగా లాజిక్ క్రియేట్ చేసుకోకుండా వాళ్ళు ఒక లాజిక్ క్రియేట్ చేసి ఒక మెథడ్ ఇచ్చారు. ప్రింట్‌ఎల్‌ఎన్ అని ఒక మెథడ్. సో ఆ మెథడ్‌ని యూజ్ చేసుకోండి అని అర్థం. ఈ ప్రింట్‌ఎల్‌ఎన్ అనే మెథడ్ ఏంట్రా నేను చూడాలి అనుకుంటున్నానంటే గనక యూ కెన్ క్లిక్ దిస్ కంట్రోల్. ఓకే. అది ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ చేయాలి. ఓకే. ప్రస్తుతానికైతే ఇది మ్యాటర్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ జావా కోడ్ దట్ వి రోట్. ఐ హోప్ మీకందరికీ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అంటే ఫస్ట్ కోడ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను చెప్పేది వినండి వెళ్ళిపోద్దు. ఈ కోడ్‌ని అంతా జస్ట్ ఒకసారి స్టడీ చేయండి. మీ ఓన్‌గా మీరు రాయండి. చూడకుండా ఈ కోడ్ మొత్తం రాయగలగాలి. ఓకేనా? system.out.println అంటే ఏంటి అది ఇది అని చెప్పి. సో ఇప్పుడు మనం ఒక నంబర్‌ని ప్రింట్ చేద్దాం. system.out.println ఒక నంబర్‌ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 27 ఇప్పుడు ఇది ప్రింట్ అవుద్దా? కంట్రోల్ ఎస్ ఇంక ఇది తీసేద్దాం. కంట్రోల్ ఎస్ అండ్ రన్. జస్ట్ ప్రింట్ అయింది. 27 అని ప్రింట్ అయింది. చూసారా? అంతే. ఇట్ ఈస్ నథింగ్. సో దీని లోపలే మీరు ఎడిషన్ కూడా చేయొచ్చు. 27 + 11 కంట్రోల్ ఎస్ రన్ 38. సో ఈ ప్రింట్‌ఎల్‌ఎన్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ ప్రింటింగ్ ద థింగ్స్ హియర్. ఓకేనా? దీని లోపల మీరు ఏదైనా చేసుకోండి. నంబర్స్‌కి మనం డబుల్ కోట్స్ పెట్టం. ఓన్లీ ఏదైనా టెక్స్ట్ ఫైల్‌ది అంటే నంబర్స్‌కి పెట్టొచ్చు. బట్ మీరు ఇక్కడ ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నారు కదా! అప్పుడు డబుల్ కోట్స్ పెట్టకూడదు. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ జావా కోడ్ దట్ ఐ వాంట్ టు టెల్. జస్ట్ మీకు ఒక ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫ్లో చెప్పడానికి ట్రై చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? అసలు వాటిలతో మనం ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు అనే ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం. సో ఈ వీడియో అర్థమైపోయినా ప్లీజ్ స్టే విత్ మీ ఇన్ దిస్ కోర్స్. చెప్పాను కదా! ఒక 20-30 డేస్ కంటిన్యూ చూడండి. అప్పుడు మీకు ఒక్కొక్క పదం ఫుల్ క్లారిటీ వస్తది. ఒకేసారి రావాలంటే రాదు. ఓకేనా? సో ప్లీజ్ చాలా కష్టపడుతున్నాను. పొద్దునంతా జాబు, నైట్ ఏమో ఈ రికార్డింగ్స్. మళ్ళీ ఎడిట్ చేసినా ఇవన్నీ పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థాంక్ యూ.